ఉంది. సారేపాతు విధవరాల గురించి మనందరికీ బాగా తెలుసు. ఏమండి, అక్కడ వచ్చిన కరువు సమయంలో ఏముంది ఆమె దగ్గర? ఏముంది? మా పిల్లలు పాడతారు పాట. ఏముంది అక్కడ? కొంచెము పిండి, కొంచెము నూనె. ఏముంది? కొంచెం పిండి, కొంచెము నూనె. అవి చేసుకొని తిని ఏమైపోవాలనుకున్నారు వాళ్ళు? ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నూనె ఉన్నదాన్ని ఒక అప్పము చేసుకొని తిని చనిపోవాలనుకున్నారు. కానీ దేవుని దాసుడు వచ్చాడు. ప్రియులారా గమనించండి, వచ్చిన అతను అంటున్నాడు, నీ ఇంటిలోనికి వెళ్ళి ఒక అప్పము నాకు తీసుకురా అంటే, ప్రియులారా గమనించిన ఆమె అన్నది, అయా నా దగ్గర ఏం కొంచెం ఉందంటే, దాంట్లోనే కొంచెం నాకు తీసుకొచ్చి ఇవ్వన్నాడు. ఏమండి, తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన అయిపోయిందా? అది అక్కడికే అయిపోయిందా? అయిపోలా. కరువు కాలం గడిచినంత వరకు కూడా ఆ కొంచెము నూనె, ఆ కొంచెము పిండి వారిని ఆ కరువు కాలం అంతా కూడా బ్రతికించింది, పోషించింది. ఏం చేసింది? పోషించింది. వాళ్ళు దీవించబడుతూనే ఉన్నారు. ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ప్రియులారా, వారు చేసే కొద్దీ అది ఊటలేక ఊరుతూనే ఉంది. ప్రతి దినము శుభ్రంగా 3 పూటలు చేసుకుంటున్నారు, 3 పూటలు తింటున్నారు. కరువు కాలం గడిచిపోయినంత వరకు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సాఫీగా వారి జీవితం కొనసాగింది. కొనసాగిందా? మధ్యలోనే ఆగిపోయిందా? ఏమన్నారంటే, కొనసాగిందా? మధ్యలోనే ఆగిపోయిందా? కొనసాగింది. మధ్యలో ఆగిపోలే వాళ్ళ జీవితం. ఎందుకు కొనసాగిందంటే, దేవుని దాసుని మాట విన్నారు. ఆయన మాట విన్నారు గనక, ఆయన చెప్పినట్టుగా చేశారు గనక, ఆ కొంచెము పిండిలో వారు కొంచెం అప్పము చేసి తీసుకొచ్చి ఆ దేవుని దాసునికి ఇచ్చారు గనక, వారు ఇంకా 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 ఏం చేయబడ్డారు? దీవించబడుతూనే ఉన్నారు. ఏమండి, మనం దేవుని సన్నిధికి ఇవ్వాలంటే నా దగ్గర గింతే ఉంది అనే మాట మన నోటికి రాకూడదు. మనము ఆయనకు ఎంత ఇస్తామో అంతకు 10 రెట్లు ఆయన మనకు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? మనం రూపాయి ఇస్తే రూపాయిని ఇస్తాడా? ఏమన్నారంటే, రూపాయి ఇస్తే రూపాయిని ఇస్తాడా? రూపాయికు 10 ఇస్తాడా? మనం ఆశీర్వదించబడాలంటే ప్రియులారా గమనించండి, ఇచ్చే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి.